నేను చెప్తున్నాను, బూస్ట్ తాగాల్సిన అవసరం లేదు. మరి చెప్పండి, సైలెంట్గా ఉంటాడు, ఎముకలు ఏమవుతాయట? ఇరిగిపోతాయి. మౌనం బాగా గుర్తుపెట్టుకుని, మౌనం చాలా వాటిని నరికేస్తుంది కనబడకుండా. సామెతల గ్రంథం 14:29 దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంకోపి మూఢత్వమును బహుమానముగా పొందును. దీర్ఘశాంతం గలవాడు ఎవడట? లోక చేతగానుడు. అంతే. ఒకడు మనల్ని ఏమన్నా అన్నాడు అనుకోండి, ఒకరు మనకేమన్నా, మన తప్పు లేకపోయినా మనకు అన్యాయం చేశారు అనుకోండి, మాటకు మాట, దెబ్బకు దెబ్బ మనం చేయకపోతే లోకం మనల్ని ఏమంటది? ఈడవడండి తింగరోడు అంటది. అనంతం లోకం ఇంకా మనల్ని ఏమంటది? చేతగానుడు అంటది. లోకం మనల్ని ఇంకా ఏమంటదంటే ఇటుకి బతకడం రాదంటది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వాడే మహావివేకి అన్నాడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, కీడుకు కీడు చేసేవాడు వివేకి కాదు. మరెవడు? అవివేకి. వివేక్ ఎవరంటే సైలెంట్గా ఉంటాడట. సరే అన్నారా, గాడ్ బ్లెస్ యు బ్రదర్ అన్నారట. నిన్నేరా తిట్టాడు దారుణంగా అంటే, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. చచ్చిపోతాడు ఇంకా మాటకాడు. మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, మీరు ఒకటే ఆమెన్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని తప్పేం కాదు. మౌనం బాగా గుర్తుపెట్టుకుని, మౌనం చాలా వాటిని నరికేస్తుంది కనబడకుండా. చాలా వాటిని నరికేస్తుంది మౌనం. ప్రతి దాన్ని పడగొట్టేస్తుంది. మనం తెలియక మనం అనుకుంటాం ఏమవుతుంది అని. మౌనం ఏం చేస్తుంది అంటే కొన్ని విషయాలు కనబడకుండా చేస్తుంది. సామెతల గ్రంథం చూద్దాం, మాట బాగుంటుంది. సామెతల గ్రంథం 25:15 దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. నరికేస్తుందట. ఏమందో చూసారా? దీర్ఘశాంతము న్యాయాధిపతిని ఏం చేస్తుంది? న్యాయాధిపతిని ఒప్పిస్తే, జడ్జిని ఒప్పిస్తే దీర్ఘశాంతం సహోదరుని ఒప్పించదా చెప్పండి? మన తోటి బంధువులను ఒప్పించదా చెప్పండి? కొన్నిసార్లు మనం కాముగా ఉంటే కొన్ని గొడవలు ఏమైపోతాయి? సద్దుమణిగిపోతాయి. గొడవలకు బెస్ట్ సజెషన్ ఏంటంటే స్పందించకుండా మౌనంగా ఉండడమే తెలివైన లక్షణం. సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. ఎవరెముకలు? ఎవరైతే విరోధంగా ఉన్నారో, ఎవరైతే మనకు విరోధ భావంతో ఉన్నారో వాళ్ళందరూ ఎముకలు ఏమవుతాయట? నలగొట్టబడతాయట. అడిగి పిచ్చెక్కేస్తుంది. ఏటి ఏమన్నేటి ఏమన్నాడు? అడిగి మెంటలు వచ్చేది ఎవరికి? అన్నవాడికి. ఎలా మెంటలు వచ్చేద్దంటే ఏమన్నేటి ఏమండని అడిగి మెంటలో ఎవరికి? వాడికి ఏమండాడు రీడు అడండవు. నువ్వు అనుకో అని ఒక రోజు అంటారు ఎవరొకరు అంటారు, నీకేం పిచ్చా అతను ఏమండో, నువ్వెందుకు ఆయన మీద ఊరకెళ్తావు నీకు అప్పుడు అంటారు. ఆ మాటకు మరలా పిచ్చెక్కేది ఎవరికి? వీడికి. ఎముకల్ని సమాధానకరమైన మాట మౌనం ఏం చేస్తుందట? ఇరిచేస్తాడు. నేను చెప్తున్నాను, బూస్ట్ తాగాల్సిన అవసరం లేదు. మరి చెప్పండి, సైలెంట్గా ఉంటాడు, ఎముకలు ఏమవుతాయట? ఇరిగిపోతాయట. నిజమే కదా? మీకు విషయం చెప్పనా? సర్వేగముగా పరిగెడుతున్న ఈ నాగరికత, మాకు తిరుగులేదనుకున్న ఈ అధికార బలం, మత సాందస్యవాదం, వీటన్నిటికీ విరుగుడు ఒకే ఒక్కటేంటో చెప్పనా? కలవరగిరి మీద యేసుక్రీస్తు మౌనం. ఈ ప్రపంచం తలదించడానికి కారణం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు మౌనం. దేవుని పాదాల దగ్గరికి మానవాలు వచ్చి పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రె పిల్లవలే మౌనం. నిజానికి ఆయన ఆర్గ్యూ చేస్తే ఎవడండి ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసేది? నిజానికి ఆయన ఫైటింగ్ దిగితే ఎవరండి ఆయనతో ఫైట్ చేసేది? నిజానికి ఆయనే గనక రండ్రా మీరంతా నేనంత అంటే దైవానికి ఎదిరిల్లేదే ఎవడు చెప్పండి? కానీ మానవ ఆకారంలో ఉన్న ఆయన మనకు నేర్పించింది ఏంటంటే మౌనం. ప్రపంచాన్ని దేవుని పాదాల దగ్గరికి తీసుకొస్తుంది. సిలువ మనకు అదే నేర్పిస్తుంది. కలవరి గిరి మనకు అదే నేర్పిస్తుంది. మౌనంగా ఉండమని నేర్పిస్తుంది.